హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ పాలిసెట్ 2025 కి సంబంధించి ఏదైతే మనకు సీటు అలాట్మెంట్ రీజన్ సంగతి తెలిసిందే. అదే విధంగా మరి ఇక్కడ సీటు వచ్చిన విద్యార్థి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో మరి ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఇక్కడ ఇన్ కేసు మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది, అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటివరకు మనకు టైం ఇచ్చారు, మరి ఎలా చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, వస్తే మనం ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ వెరిఫై చేయండి. మనకి ఇక్కడ రివైజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఓకే, మనకు అలాట్మెంట్ ఇక్కడ మనకు 15th నాడు రావడం జరిగింది. అదే విధంగా పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట 15th నుంచి 18th వరకు అనమాట. ఓకే, మనకు దాదాపుగా ఇంకెన్ని డేస్ టైం ఉంది, మన 16 కాబట్టి 17, 18 ఇంకా 2 డేస్ టైం ఉందన్నమాట. కాబట్టి విద్యార్థులందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ఆన్లైన్లో మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది అన్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఫస్ట్ పేజ్ మీకు అయితే ఏ సీట్ అయితే వస్తుందో సీటు వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఓకే, ఆటోమేటిక్గా మీరు ఆన్లైన్లో ఈ యొక్క 18 తర్వాత 18 కల్లా చేయకపోతే మీకు సంబంధించిన సీట్ అనేది కూడా క్యాన్సిల్ కావడం జరుగుతుంది అనమాట, రిమూవ్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ దాదాపుగా సెకండ్ ఫేజ్ లో మీరు ఇక్కడ ఓకే నథింగ్ బట్ ఫైనల్ ఫేజ్ అనమాట. ఫైనల్ ఫేజ్ లో విభాగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 24th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేసు మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్ లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ ఉండదు, సెకండ్ ఫేజ్ సీట్ ఉండదు. కాబట్టి అందరి విద్యార్థులు ఓకే అందరికి డౌట్ అయితే ఉందన్నమాట. అన్న మేము ఇక్కడ రిపోర్టింగ్ చేయన్నా వద్దా, మాకు మంచి కలర్ వెళ్ళాలంటే ఖచ్చితంగా పాలిటెక్నిక్ చేస్తాను అన్నట్టు మీరు అందరూ కూడా రిపోర్టింగ్ చేయండి గైస్. ఓకే, రిపోర్టింగ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క సీట్ మీకు అయితే ఫీడ్ అయి ఉంటుంది అనమాట. ఇన్ కేసు మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, అదే విధంగా రిపోర్టింగ్ చేసినారు, అదే విధంగా సెకండ్ ఫేజ్ లో మరి ఫైనల్ ఫేజ్ లో విభాషణ ఇచ్చినారు, ఇచ్చిన తర్వాత సీట్ రాకపోతే మీకు ఫస్ట్ ఫేజ్ లో మీరు రిపోర్టింగ్ చేశారు కదా, ఆ సీట్ మీకు మళ్ళీ చూపించడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీకు ఎటువంటి సీట్ క్యాన్సిలేషన్ కాదనమాట. కాబట్టి అందరూ కూడా మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, ట్యూషన్ ఫీ పేమెంట్ కావచ్చు కట్టండి. ఆన్లైన్లో ఏ విధంగా ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాలో స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి డెడికేటెడ్ వీడియో చేశాను. అందరూ అయితే వీడియో లింక్ ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆ వీడియో చూస్తూ స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచే సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.